పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు పోవడం ఖాయమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావన్నారు. మార్పు పేరు చెప్పి పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ తో రాష్ట్రంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాష్ట్రం. మరి పెంక మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఈరోజు ఏం చెప్పారు? ఎన్నికలకు ముందు గ్యారెంటీలు ఇస్తున్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, లేక ఎకరానికి 15,000 ఇస్తాం, నిరుద్యోగులకు 4,000 ఇస్తాం, మహిళలకు 2,400 ఇస్తాం, కౌలు రైతులకు పైసలు ఇస్తాం, రైతు కూలీలకు పైసలు ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం. అబ్బో ఎన్ని మాటలు మాట్లాడారో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, మీకు డిసెంబర్లో నేను మాఫీ చేస్తా. ఏ తారీఖు అది? డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాడు. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజులు కూడా తెలియదు. మరి తగుదునమ్మా అని మొన్న తుగ్గూడెం వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిందా రాహుల్ గాంధీ. అయ్యో ముందేకే దిక్కులేదు, ముందు ఇచ్చిన దానికే దిక్కులేదంటే కొత్త ఇచ్చాడు. అది కూడా చెప్పలే. పాత గ్యారంటీలు ఎప్పుడు చేస్తారో చెప్పిపోలే రాహుల్ గాంధీ. ఇంకా సంవత్సరం చేస్తారా? 5 సంవత్సరాల